హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖ నుంచి కొత్తగా 10th నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ 2 లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు. మీరు 6 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 1 month సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అదే మీరు 24 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కోడ్ని యూస్ చేయండి. సో మీరు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. సాధనాలు ఏంటి? గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అనేది మనకి December 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకా స్కాలర్షిప్ టెస్టులు కూడా పెడుతున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే గ్రూప్ 2కి సంబంధించి ఈ మాక్ టెస్ట్ సిరీస్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు స్కాలర్షిప్స్లు కూడా పొందవచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే రివిజన్ సిరీస్ ఆన్ పాలిటీ, వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. అలాగే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు 1 month కానీ 3 months కానీ 6 months కానీ లేదా 12 months కానీ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ పర్టికులర్ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ICAR నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ 1 and 2, అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలో, అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ గూగుల్ ఫామ్లో మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అండ్ అప్లికేషన్ ఫామ్ని అన్నీ కలిపి మీరు ఈ గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి ఆ PDFని ఇందులో మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21st దీనికి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేటు. అయితే మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి December 27th నుంచి 29th మధ్య జరుగుతాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అది కూడా మనకి ఆన్లైన్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సెలెక్ట్ అయితే తర్వాత మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అలాగే ఫీల్డ్ వర్కర్కి సంబంధించిన వేకెన్సీస్ చూద్దాము. సో ఫీల్డ్ వర్కర్, సెమీ స్కిల్డ్ హెల్పర్కి సంబంధించి చూసుకున్నట్లయితే 18,797 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 45 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా, అంటే 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత ఫీల్డ్ వర్కర్, స్కిల్డ్ హెల్పర్కి సంబంధించి మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. 18,797 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. 45 సంవత్సరాల వయసు అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. 25,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. దీనికి 35 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కింద మనకి కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 35 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. 25,000 రూపాయల శాలరీ ఇస్తారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో యంగ్ ప్రొఫెషనల్ 1 అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. 35,000 రూపాయల శాలరీ ఇస్తారు. BE లేదా బీటెక్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో దానికి కూడా మనకి బీటెక్ చేసినటువంటి వారికి క్వాలిఫికేషన్ అయితే ఉంది. సో చక్కగా అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే సీనియర్ రీసెర్చ్ ఫెలో, అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలో CDE అని చెప్పేసి మనకి ఈ విధంగా కొన్ని పర్టికులర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి MSc అనేది ఆ పర్టికులర్ అగ్రికల్చరల్ అండ్ సాయిల్ సైన్స్ లేదా అగ్రానమీ లాంటి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే MSc డిగ్రీ చేశారో, PG చేశారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ రీసెర్చ్ ఫెలో SRF-Eకి సంబంధించి
ఎంటెక్ ఆర్ ఎంఈ చేసినా కూడా ఓకే, కన్జర్వేషన్ ఇంజనీరింగ్ కానీ, ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కానీ, ఇలాగే ఇరిగేషన్ అండ్ డ్రైనింగ్ ఇంజనీరింగ్ లాంటి ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఎంటెక్లో వారు అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. సో కొన్ని పోస్టులకి ఎంటెక్ లేదా ఎంఈ కూడా ఇవ్వడం జరిగింది, పర్టికులర్లీ ఇన్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వారు. సో ఈ విధంగా మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి పిహెచ్డి చేసినటువంటి వారికి ఇక్కడైతే మనకి క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారో ఆ గూగుల్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ఫిలప్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. అయితే ఈ పోస్టులన్నింటినీ కూడా మనకి కాంట్రాక్ట్ పీరియడ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. 2026 వరకు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే మనకి 5 years పాటు యొక్క కాంట్రాక్ట్ బేసిస్ పైన మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ నెల 21వ తేదీలోపు ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకుని దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి పోస్టులకి మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలని మెన్షన్ చేశారు, లేదా 4 years or 5 years ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే ఓన్లీ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారిని ఆన్లైన్ ఇంటర్వ్యూ చేయడానికి దీనికి సంబంధించి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. మీ యొక్క ఫోటో కూడా మీరు ఇక్కడ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్గా మీరు ఫిలప్ చేసి స్కాన్ చేసి దీనితో పాటు మీరు పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పెట్టుకొని, అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి వాటిని స్కాన్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా మీరు వాటిని కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గూగుల్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి మీరు ఏదైతే ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా మార్చారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారో ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా మార్చినటువంటి ఆ యొక్క ఫైల్ని ఈ యొక్క గూగుల్ ఫామ్లో మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో గూగుల్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు ఫిలప్ చేయాల్సినటువంటి గూగుల్ ఫామ్ ఇది అప్లికేషన్ ఫామ్ ఫర్ వేరియస్ పోస్ట్స్ అండర్ ఐసీఏఆర్ ఎన్ఈపిపిఏ ఐఏఆర్ఐ న్యూఢిల్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు జాబ్ లొకేషన్ కూడా న్యూఢిల్లీలోనే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ అసిస్టెంటా, ఫీల్డ్ వర్కరా, యంగ్ ప్రొఫెషనల్ వన్నా, లేకపోతే ఇతర పోస్టులు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్కి ప్రాజెక్ట్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీకు సంబంధించిన ఫుల్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీకు సంబంధించి ఏజ్ December 21st ఎంత ఉంటుంది అనేది మీరు ఇక్కడ ఇయర్ అండ్ మంత్స్లో మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా ఫిలప్ చేసి మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించి 10th క్లాస్లో వచ్చినటువంటి ఈ యొక్క పర్సంటేజ్ ఎంత అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇఫ్ నాట్ అప్లికబుల్ ఎన్ఏ అనేటువంటి ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదంటే మీరు పర్సంటేజ్ మెన్షన్ చేయొచ్చు. తర్వాత మీ యొక్క హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, 12th లేదా డిప్లొమా అనేది. తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీరు ఏం చదివారు, సో బీఈ బీటెక్కా, బీఎస్సీనా, లేకపోతే బీఏనా, లేకపోతే అదర్స్ చదివారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో బీఎస్సీ, బీకామ్ లాంటి వాళ్ళు అదర్స్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్సంటేజ్ ఆర్ CGP ఇన్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు పర్సంటేజ్ ఎంత వచ్చిందని మెన్షన్ చేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినట్లయితే నాట్ అప్లికబుల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు చేసినట్లయితే మీరు ఏం చేశారు అనేది సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకపోతే నాట్ అప్లికబుల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత పర్సంటేజ్ ఆర్ CGP ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంత వచ్చిందని మెన్షన్ చేయొచ్చు. తర్వాత PhD స్టేటస్కి సంబంధించి ఎవరైనా PhD చేస్తే అది మెన్షన్ చేయండి, లేదా నాట్ అప్లికబుల్ అని మెన్షన్ చేసి తర్వాత PhDకి సంబంధించిన థీసిస్కి సంబంధించి NA అనేటువంటి ఆప్షన్ అయితే పెట్టవచ్చు ఒకవేళ మీకు థీసిస్ లేకపోతే. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఇంకా ఫైనల్ స్టెప్లోనికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. PDF ఫార్మేట్లో మ్యాక్సిమం 10 MB లోపు ఉండేలాగా PDF ఫార్మేట్ చూసుకోవాలి.
మీరు ఇక్కడ డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి. తర్వాత డాక్యుమెంట్స్ ఇన్ ఆర్డర్ బిగినింగ్ ఫ్రమ్ ది హైయెస్ట్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హైయెస్ట్ డిగ్రీ నుంచి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్తో పాటు పెట్టుకోవాలి. తర్వాత అప్డేటెడ్ CV అంటే మీ యొక్క రెజ్యూమే కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇఫ్ ఎనీ అన్నారు, ఏమైనా ఉంటే పెట్టొచ్చు. సో వాటన్నిటిని కూడా ఒక సింగిల్ PDF ఫార్మాట్లో పెట్టి ఇక్కడ యాడ్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ యువర్ డివైస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నుంచి ఆ PDFని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే పైన చూపించడం జరుగుతుందన్నమాట. సో అలా వస్తే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. ఎవరైతే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేస్తారో ఈ నెల 21వ తేదీలోపు వారికి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 10th నుంచి PG వరకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.